శ్రీశైలంలోని పద్మశాలి నిత్య అన్నదాన సత్రంలో 4 రోజులుగా శివకుండలిని సాధన యోగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుండలిని సాధన యోగా గురువు జీవేశ్వర యోగి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుండలి సాధన యోగా చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పారు. ఈ కుండలిని సాధన యోగా ఏడాదిలో 2 విడతలుగా నిర్వహిస్తాము అన్నారు. శ్రీశైలం వంటి మహాక్షేత్ర పరిధిలో కుండలిని యోగా సాధన చేయడం అదృష్టంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. యోగా అనేది అసలు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే స్టెప్ 1 అంటే కుండలిని జాగృతి చేసుకోవడం ఎలా, అలాగే మనము సమాధి టెక్నిక్ అనేది లెవెల్ 1లో నేర్చుకుంటాం. తర్వాత సుషుమ్నా నాడి గురించి తెలుసుకుంటాం. తర్వాత చక్రాల గురించి, తర్వాత జాగృతమైన కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ చక్రాల ద్వారా తీసుకొని తర్వాత లెవెల్ 5లో రెసిడెన్షియల్ ఆఫ్లైన్ క్యాంప్లో మనము ఆత్మ సాక్షాత్కారం మనం ఏమిటి, అలాగే డీప్గా సమాధి లెవెల్స్, ఇంకా డీపర్ లెవెల్లో సాధన గురించి తెలుసుకోవడం జరుగుతుంది. తదనంతరం లెవెల్ 5.1 అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనకు 6 బ్యాచ్లు చేయడం జరిగింది. ఇవి ఫస్ట్ టైం రిషికేశ్లో, తర్వాత కాశీలో చేయడం జరిగింది. ఇవి సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. సో ఇది మొత్తం ప్రస్తుతం లెవెల్స్ అనేవి ఇవి. ఇక దీని తర్వాత మనము ఈ యొక్క కుండలిని యోగ సాధన చేయడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి అంటే, మనకు ముఖ్యంగా మన ఆరోగ్య సమస్యలు ఏవైనా సరే అవి మనకు వాటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా సరే మన నాడులకి సంబంధించిన ప్రకారమే ఉంటూ ఉంటుంది. మన సమస్యలు ముఖ్యంగా మన యొక్క శారీరక సమస్యలన్నీ. సో ఎప్పుడైతే నాడి శుద్ధి అవుతుందో అప్పుడు ఆరోగ్య సమస్యలు వాటంతా